హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ 21, 2025 ఆదివారము. ఈరోజు ఆసియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 4 స్టేజ్లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఆసియా కప్ నడుస్తుంది. ఆసియా కప్లో మొత్తం 8 టీమ్స్ ఆడుతున్నాయి. 8 టీమ్స్లో గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్నీ అయిపోయినాయి. గ్రూప్ ఏలో 4 టీమ్స్ ఆడినాయి, గ్రూప్ బిలో 4 టీమ్స్. గ్రూప్ ఏ నుంచి 2 టీమ్స్ సూపర్ 4కి క్వాలిఫై అయినాయి. గ్రూప్ బి నుంచి 2 టీమ్స్ సూపర్ 4కి క్వాలిఫై అయినాయి. మొత్తం 4 టీమ్స్ క్వాలిఫై అయినాయి. ఏ టీమ్స్ అంటే అవి ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. ఈ 4 టీమ్స్ సూపర్ 4కి క్వాలిఫై అయినాయి. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 4లో సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చి శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగితే బంగ్లాదేశ్ ఆ మ్యాచ్ గెలిచింది. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో ఆడిన ఇండియా అండ్ పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ వద్దాం. ఫస్ట్ ఇండియా చూసుకున్నట్టయితే ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ శుభ్మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెను, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. ఇది టీమిండియా యొక్క ప్లేయింగ్ 11. అలాగే పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ ఫర్హాన్, అయూబ్, జమాన్, అలీ ఆగా, నెక్స్ట్ టాల్ట్, హారిస్, నవాజ్, అష్రఫ్, అఫ్రిది, రూఫ్ అహ్మద్. ఇది పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టాస్ అవుట్ పోయి ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ ఫస్ట్ వికెట్ 21 రన్స్ వద్ద కోల్పోయింది. ఫస్ట్ వికెట్గా ఫఖర్ జమాన్ ఈ మ్యాచ్లో 9 బాల్స్ ఆడి 15 రన్స్ కొట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా ఫస్ట్ వికెట్ టీమిండియాకి అందించిండు. పాకిస్తాన్ ఇంకో ఓపెనరు అయూబ్ 17 బాల్స్లో 21 రన్స్ కొట్టి దూబే బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అయూబ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోరు 10.3 ఓవర్స్లో 93 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ హుస్సేన్ టాల్ట్ ఈ మ్యాచ్లో 11 బాల్స్లో 10 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హుస్సేన్ టాల్ట్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 13.1 ఓవర్లో 110 రన్స్ చేసింది, 3 వికెట్స్ కోల్పోయి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సకీబ్ జాదా ఫర్హాన్ ఈ మ్యాచ్లో 45 బాల్స్లో 58 కొట్టిండు. దుబే బౌలింగ్లో సూర్యకుమార్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సహీబ్ జాడా ఫర్హాన్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 14.1 ఓవర్లో 115 చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ నవాజ్ ఈ మ్యాచ్లో 19 బాల్స్లో 21 రన్స్ కొట్టి సూర్యకుమార్ యాదవ్ రన్అట్ చేసిండు. మహమ్మద్ నవాజ్ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ వచ్చి 18.3 ఓవర్స్లో 149 రన్స్ వేసింది, 5 వికెట్స్ కోల్పోయింది. ఫైనల్గా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 20 ఓవర్స్లో 171 రన్స్ వేసింది, 5 వికెట్స్ కోల్పోయి. అందులో 9 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఒకసారి పాకిస్తాన్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఓపెనర్స్ సహీబ్ జాడా ఫర్హాన్ 45 బాల్స్లో 58 రన్స్, ఫఖర్ జమాన్ 9 బాల్స్లో 15 రన్స్, అయూబ్ వచ్చి 17 బాల్స్లో 21 రన్, హుస్సేన్ టాల్ట్ 11 బాల్స్లో 10 రన్స్, మహమ్మద్ నవాజ్ 19 బాల్స్లో 21, అలీ ఆగా 17 రన్స్, అష్రఫ్ 20 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 9 డాట్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఎకానమీ వచ్చి 9.67 ఉంది. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్స్లో 9 డాట్స్ వేసిండు, 45 రన్స్ ఇచ్చి వికెట్ ఏం లేదు బుమ్రాకి. బుమ్రా ఎకానమీ వచ్చి 11.25 ఉంది. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ వేసిండు, 9 డాట్స్ ఉన్నాయి, 25 రన్స్ ఇచ్చిండు, వికెట్స్ ఏం లేవు, 6.25 ఉంది వరుణ్ చక్రవర్తి ఎకానమీ. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 13 డాట్స్ వేసిండు, 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసిండు. కుల్దీప్ యాదవ్ది 7.75 ఉంది ఎకానమీ. అక్షర్ పటేల్ 1 ఓవర్ వేసిండు, అందులో 3 డాట్స్ ఉన్నాయి, 8 రన్స్ మాత్రం ఇచ్చి ఎకానమీ వచ్చి 8 ఉంది అక్షర్ పటేల్కి, వికెట్స్ ఏమి లేవు అక్షర్ పటేల్కి. నెక్స్ట్ శివం దుబే 4 ఓవర్స్ వేసిండు, అందులో 7 డాట్స్ ఉన్నాయి, 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీస్తున్నాడు. శివం దుబే ఎకానమీ వచ్చి 8.25 ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 172 రన్స్ చేయాలి. 120 బాల్స్లో రన్ రేట్ వచ్చి 8.60 కొట్టాలి పర్ ఓవర్కి. 172 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా ఓపెనరు అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్లోనే 6 కొట్టాడు.
కంపల్సరీగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనరు అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడి జస్ట్ 24 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు ఈ మ్యాచ్లో. టీమిండియాకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. పాకిస్తాన్ మ్యాచ్, ఈ మ్యాచ్లో గెలవాలి ఖచ్చితంగా టీమిండియా. కానీ టీమిండియా ఓపెనర్స్ మాత్రం ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చిండ్రు. 7.4 ఓవర్స్లో 94 రన్స్ కొట్టిండ్రు. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. 94 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరు ఫస్ట్ వికెట్కి టీమిండియాకి. టీమిండియా ఓపెనర్స్ నుంచి 100 పార్ట్నర్షిప్ వచ్చింది. జస్ట్ 59 బాల్స్లో 105 రన్స్, ఒక వికెట్ కూడా కోల్పోలేదు. అందులో అభిషేక్ శర్మ 57, సుమన్ గిల్ 47 రన్స్ చేసిండ్రు. టీమిండియా ఓపెనర్స్ 105 రన్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అందించి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. సుబ్మన్ గిల్ ఈ మ్యాచ్లో 28 బాల్స్లో 47 రన్స్కి వచ్చి ఫహీం బౌలింగ్లో బౌల్డ్ అయిండు. సుబ్మన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 9.5 ఓవర్స్లో 105 రన్స్ చేయగలిగింది, ఒక వికెట్ కోల్పోయి. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3 బాల్స్లో 0 డకౌట్ అయిండు. రఫ్ బౌలింగ్లో అబార్ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్కి అవుట్ అయ్యిండు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 10.3 ఓవర్స్లో 106 రన్స్ చేయగలిగింది, 2 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 39 బాల్స్లోనే 74 కొట్టి అబార్ బౌలింగ్లో రఫ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 12.2 ఓవర్స్లో 123 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో సంజు శాంసంగ్ కొంచెం తడబడినాడు. జస్ట్ 17 బాల్స్లో 13 రన్స్ మాత్రమే చేసి రఫ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. సంజు శాంసంగ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 16.4 ఓవర్స్లో 148 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ని 18.5 ఓవర్స్లో 174 రన్స్ చేసి సక్సెస్ఫుల్గా రన్స్ చేసింది. ప్రస్తుతానికి క్రీజ్లో తిలక్ వర్మ తన 19 బాల్స్లో 30 రన్స్ అండ్ హార్దిక్ పాండ్యా 7 బాల్స్లో 7 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంకా 7 బాల్స్ మిగిలిండగానే టార్గెట్ని సక్సెస్ఫుల్గా చేసింది. పాకిస్తాన్ని 6 వికెట్స్ తేడాతో ఓడించింది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ సమ్మరీ చెప్పి ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్లో గ్రూప్ 4 మ్యాచ్. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్స్లో 171 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. పాకిస్తాన్ బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫర్హాన్ జస్ట్ 45 బాల్స్లో 58 రన్స్. నెక్స్ట్ అయూబ్ 21 రన్స్, నవాజ్ 21 రన్స్, ఫహీం 20 రన్స్ నాట్అవుట్తో ఉన్నారు. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దూబే 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసిండు, 33 రన్స్ ఇచ్చి. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసినాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసినాడు. ఈ మ్యాచ్లో టీమిండియా యొక్క టార్గెట్ వచ్చి 172 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా ఇంకా 7 బాల్స్ ఉండగానే అంటే 18.5 ఓవర్స్లోనే 174 రన్స్ వేసింది, 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి అభిషేక్ శర్మ 39 బాల్స్లో 74. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి సుమాన్ గిల్ 28 బాల్స్లో 47 రన్స్. తిలక్ వర్మ 19 బాల్స్లో 30 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. సంజు శాంసంగ్ మాత్రం 17 బాల్స్లో 13 కొట్టి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రఫ్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఫహీం 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అబార్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా 6 వికెట్ తేడాతో పాకిస్తాన్తో గెలిచింది. నెక్స్ట్ ఆసియా కప్లో టీమిండియా ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒకటేమో బంగ్లాదేశ్ మీద సెప్టెంబర్ 24వ తేదీ అంటే బుధవారం ఆడిద్ది. నెక్స్ట్ సెప్టెంబర్ 26 అంటే ఫ్రైడే రోజు శ్రీలంకతో టీమిండియా ఆసియా కప్లో సూపర్ 4లో ఆడిద్ది మ్యాచెస్ అన్ని. నెక్స్ట్ ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే సోనీ లివ్లో లైవ్ వస్తే లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.